అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. వరలక్ష్మి వ్రతం చేసేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం అమ్మవారిని వరలక్ష్మి రూపంలో కొలుచుకుంటాం. అనివార్య కారణాలతో ఈ రోజున కుదరకపోతే మాసంలోని ఇతర శుక్రవారాల్లో ఈ వ్రతాన్ని ఆచరించాల్సిందిగా చేస్తాము. కులాలకు అతీతంగా ఎలాంటి ఆడంబరము అవసరము లేకుండా ఆర్భాటాలు లేకుండా చేసుకునే ఈ వ్రతంలో అమ్మవారు తప్పక ప్రసన్నమవుతారని హిందువుల నమ్మకం. వరలక్ష్మీ పూజ చేసేవారు ఈ విషయాలు తెలుసుకొని లక్ష్మీ పూజను ఆచరిస్తే అష్టైశ్వర్యాలు అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. వరలక్ష్మీ వ్రతం పూజ ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వరలక్ష్మీ వ్రతానికి ముందు రోజు ఇంటిని పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి గుమ్మాలకు పసుపు కుంకుమల్ని రాసుకోవాలి. ఇక వరలక్ష్మి పూజ జరిగే రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేయాలి. తర్వాత తలస్నానం చేసి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కున పూజిస్తే శుభం కాబట్టి ఈశాన్య భాగంలో బియ్యం పిండితో ముగ్గులు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆ ముగ్గుల మీద పసుపు కుంకుమ బొట్లు పెట్టి పీఠం సిద్ధం చేసుకోవాలి. దానిపై కొత్త తెల్లటి వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి కలశాన్ని ప్రతిష్ఠించాలి. కలశపు చెంబుకి పసుపు కుంకుమ అద్ది దానిపై కొబ్బరికాయను ఉంచాలి. పసుపు ముద్దతో అమ్మవారి ముఖాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే మరింత మంచిది. కొబ్బరికాయతో పాటుగా కలశంపై మామిడి ఆకులను ఉంచడం శుభసూచకమే. లక్ష్మీ అమ్మవారిని అష్టోత్తర శతనామావళితో పూజించిన తర్వాత తోరగ్రంథి పూజ చేస్తారు. ఇందుకోసం 3 లేదా 5 తోరణాలను సిద్ధం చేసుకోవాలి. ఈ తోరాల కోసం దారాలకు పసుపు రాస్తూ తోర పూజలోని ఒక్కో మంత్రం చదువుతూ ఒక్కో ముడి చొప్పున 9 ముడులు వేయాలి. వాటి మధ్యలో కుంకుమ బొట్లు పెడుతూ అలా కుంకుమ బొట్టు పెట్టిన చోటను పూలను ముడివేయాలి. ఇక పూజ సమయంలో అమ్మవారికి ఇష్టమైన ద్రవ్యాలు ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టమట. కాబట్టి పూజలో ఆవు నెయ్యితో చేసిన దీపం వెలిగిస్తే చాలా మంచిది. అలాగే ఆవు పాలలో చేసిన పరమాన్నం కానీ పాయసం కానీ నివేదిస్తే లక్ష్మీ అమ్మవారు ప్రసన్నరాలు అవుతుంది. వీటితో పాటుగా మన శక్తి కొలది తీపి పదార్థాలను అమ్మవారికి నివేదించవచ్చు. కొబ్బరికాయ అన్నా అరటిపండు అన్నా కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కాబట్టి ఈ పండ్లను కూడా అమ్మవారికి నివేదించడం కూడా మర్చిపోకూడదు. వరలక్ష్మి పూజలో భాగంగా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి మహాలక్ష్మి అష్టకం తప్పకుండా పఠించాలి. అలాగే వీటితో పాటుగా కనకదార స్తోత్రం, లక్ష్మీ సహస్రనామం, అష్టలక్ష్మి స్తోత్రాలను చదివితే అమ్మవారు మరింత ప్రసన్నలవుతారన్నది వేద పండితులు చెబుతున్నారు. ఇలా నిష్టగా సాగిన పూజ ముగిసిన తర్వాత ఒక ముత్తైదువుని అమ్మవారిగా భావించి ఆమెకు ఆతిథ్యం ఇవ్వమని చెబుతారు. వరలక్ష్మి పూజ రోజున ఇంట్లో శాకాహారం మాత్రమే భుజించాలి. ముత్తైదువుని సాగనంపిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళందరూ భోజనం చేయాలి. అలాగే ఈ రోజున సాయంత్రం సమయంలో వీలైనంత మంది ముత్తైదువులను పిలిచి తాంబూలాలను ఇవ్వాలి. అమ్మవారి పూజ ముగిసిన తర్వాత కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్వాసన చేయకూడదు. అలా చేవితే ఇంటి నుంచి లక్ష్మీదేవిని పంపినట్లే అవుతుంది. కలశానికి ఇరువైపులా ఏనుగు ప్రతిమలను పెట్టడం మర్చిపోకూడదు. ఏనుగు ప్రతిమలు లేని పక్షంలో ఏనుగు రూపంలోని పసుపు ముద్దలు కానీ పసుపు కొమ్మలు కానీ అమ్మవారికి అభిముఖంగా నిలపాలి. వరలక్ష్మి వ్రతం రోజు ఉపవాసం కానీ జాగరణ కానీ ఉండాలన్న ఖచ్చితమైన నియమం ఏమీ లేదు. కానీ పూజ ముగిసే వరకు ఎలాంటి ఆహారము తీసుకోకూడదు. అమ్మవారికి పెట్టే నైవేద్యాల్లో శనగలు చాలా ప్రత్యేకం. ఎందుకంత ప్రత్యేకం అంటే శనగపప్పు బెల్లంతో చేసిన పదార్థం పూర్ణాలు, బొబ్బట్లు, పాయసం, చక్కెర
పొంగలి ఇలా ఏదైనా తీపి అనగానే మధుర పదార్థాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఎందుకంటే జీవితం మధురంగా మార్చేది ఐశ్వర్యం కాబట్టి. అలాంటి ఐశ్వర్యం ఇవ్వాలంటే శనగపప్పు బెల్లంతో చేసినవి పంచడం వల్ల వాళ్లకు ఉన్న దరిద్రం పోయి ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. వరలక్ష్మి వ్రతంలో శనగలు ఎందుకు వాయనంగా ఇస్తారు అంటే శనగలు గురుగ్రహానికి ప్రాతినిధ్యం. గురుడు ధనకారుడు, విద్యాకారుడు. ఇవి ఉంటే జీవితంలో సగం ఉన్నట్లే. జీవితంలో డబ్బులు, చదువు, భార్యాభర్తలు చక్కగా ఉండడం, సంతానం ఇవన్నీ ఉంటే జీవితంలో లోట్లుపాట్లు అనేవి ఉండవు. ఏ స్త్రీ అయితే వరలక్ష్మి వ్రతం చేస్తుందో ఆ స్త్రీకి కావలసిన సంతానం కానీ, మంచి దాంపత్యం కానీ, సంపద కానీ వీటన్నింటినీ పొందడం కోసం శనగలు వాయనంగా ఇవ్వడం జరుగుతుందని వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి శనగలు వాయనంగా ఇవ్వడం వల్ల మీకు గురుఫలం పెరుగుతుంది. అలాగే ఈ వరలక్ష్మి రోజు స్తోమతను బట్టి 9 మంది ముత్తైదువులను వాయనం ఇవ్వడం లేదా 5 ముత్తైదువులకి పూర్ణాలు, శనగలతో కూడిన వాయనం ఖచ్చితంగా ఇవ్వాలి. అప్పుడే మీకు ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఇలాంటి జాగ్రత్తలన్నింటినీ తీసుకొని వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల ఎటువంటి అమంగళము జరగదని వేద పండితులు చెబుతున్నారు.